సింగ్ గారు మోదీ గారు 2014 ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇప్పుడు డాలర్తో రూపాయి మార్కం విలువ చూస్తే మన ప్రైమ్ మినిస్టర్ వయసు అంత ఉంది అని. అప్పుడు బహుశా అది ఎంత 64 ఇయర్స్ 65 ఇయర్స్ ఎంత ఉన్నట్టుంది ఆయన ఏజ్, మన్మోహన్ సింగ్ గారి ఏజ్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏజ్ కూడా దాటిపోయి ఎక్కడో వెళ్ళిపోయింది, అది 86 రూపీస్ క్రాస్ అయింది. సో దాన్ని ఇంపాక్ట్ చేసే విధంగా, దాన్ని వెనక్కిలాగే విధంగా ఉందా? ఎందుకంటే అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా. అంటే రూపీ స్ట్రెంథన్ అయ్యే విధంగా బడ్జెట్ ఉందా అంటే కనుక డెఫినెట్లీ అది బడ్జెట్ అడ్రస్ చేసే విషయం అయితే కాదండి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీస్ ఎట్లా ఉంటాయి, రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ క్రెడిట్ పాలసీ మీటింగ్, మార్కెట్ పాలసీ కమిటీ మీటింగ్ లో అనమాట వడ్డీ రేట్లు తగ్గిస్తా ఆర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఎక్కువ చేస్తా ఏమన్నా ఈ ఇష్యూ ఇప్పుడు $70 బిలియన్ పైన ఖర్చు పెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపాయిని సపోర్ట్ చేయడానికి. ఆయన కూడా సపోర్ట్ చేయలేకపోయారు, ఎందుకంటే గ్లోబల్లీ ఇవాళ డాలర్ ఇండెక్స్ హిస్టారికల్ హైలో ఉంది, అరౌండ్ 109, 110 దగ్గర ఉంది. అండ్ ఒక విధంగా కంపారిజన్ విత్ అదర్ కంట్రీస్ కూడా మన కరెన్సీ చూస్తే రిలేటివ్లీ మనము చైనా తక్కువ పడామని చెప్పాలి. వేరస్ యూరో గానీ పౌండ్ గానీ వేరే చూస్తే గానీ రియాల్ గానీ ఇవన్నీ కూడా దే హ్యావ్ ఫాలెన్ మచ్ మోర్ షార్ప్లీ అనమాట. కాబట్టి నేను అనుకోవటం ఓన్లీ రూపాయి స్ట్రెంథన్ అవ్వటం కోసం అని చెప్పేసి ఈ బడ్జెట్ లో స్టెప్స్ తీసుకున్నారా లేదా అంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఇర్రెలవెంట్ అని చెప్పేసి అని అంటాను. బట్ మోర్ ఇంపార్టెంట్ నేను అనేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, బడ్జెట్ కి ఇది వరకు ఉన్న రిలవెన్స్ పోయింది. ఇవాళ బడ్జెట్ వచ్చిన తర్వాత ఒక నెంబర్ వచ్చింది, అదేంటి జిఎస్టి కలెక్షన్స్ జనవరి నెంబర్ వచ్చింది. దాదాపు మళ్ళా డబుల్ డిజిట్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి 1.96 lakh crores వచ్చింది, అంటే దాదాపు 2 లక్షల కోట్ల వరకు వచ్చేసింది. ఇవాళ అందరికీ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే బడ్జెట్ కంటే ఒక జిఎస్టి కౌన్సిల్ మీటింగ్. ఆ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో ఏ వస్తువు ధర ఏ స్లాబ్ నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది జిఎస్టి స్లాబ్ లో అనేది, దాని రేటు మన పైన ఏ సర్వీసెస్ కొత్తగా ఇంక్లూడ్ అవుతాయి, మన పైన బర్డెన్ ఎంత పడుతుంది అని వాళ్ళు. ఎందుకంటే ఇంటి నుంచి బయటికి రాగానే బయట ఎక్కడ తిరిగినా మనకి జిఎస్టీ పడుతుంది, కాఫీ తాగినా జిఎస్టీ పడుతుంది, పెట్రోల్ కొన్న ఇది ట్యాక్స్ పడుతుంది, అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ట్యాక్సబుల్. కాబట్టి జిఎస్టీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి లైక్ మనం హెల్త్ పాలసీనే తీసుకున్నాం, ఆ ప్రీమియం పైన కూడా జిఎస్టీ కడుతున్నాం కదా. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు మధ్య తరగతి దగ్గర నుంచి అందరూ కూడా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటున్నారు. బట్ దానిపైన ఎందుకు ప్రీమియం పైన కూడా జిఎస్టీ ఛార్జ్ చేయాలి? దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం 2-3 సార్లు కౌన్సిల్ మీటింగ్ లో కమిటీ అపాయింట్ చేశారు కానీ ఇంతవరకు తేల్చలేదు. కాబట్టి అలాంటి ఇష్యూస్ లో కొన్ని ట్యాక్స్ బర్డెన్ ఇండైరెక్ట్ గా ఏదో ఇక్కడ 12 లక్షల ట్యాక్స్ ల్యాబ్ అయ్యిందని కాకుండా ఇటు ఇండైరెక్ట్ గా జిఎస్టీ దగ్గర రేషనలైజేషన్ చేస్తే ప్రజల చేతిలో ఎక్కువ డబ్బులు కూడా ఉంటాయి. అండ్ ఒకటి, నేను బడ్జెట్ కి ఎక్కువ మార్క్స్ ఇచ్చినా సరే ఇందాక ఒక కంపారిజన్ వినీషా రెడ్డి గారు చేసింది కరెక్ట్ కాదని అంటాను. ఎందుకంటే ఎప్పుడు మనకి ఎకానమీ సైజ్ ఎంత, అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, అప్పుడు స్లాబ్స్ ఎంత అనేది, ఇప్పుడు కరెంట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, కరెంట్ ఎకానమీ సైజ్ ఎంత ఉంతో కంపేర్ చేయొద్దంట. లైక్ షోలే మన చిన్నప్పుడు బ్లాక్ బస్టర్ సినిమానండి, ఆ టైం ఇప్పుడు ఆ రోజుల్లో 75 కోట్లు ఎంతో వచ్చింది. ఆ రోజుల్లో రామకృష్ణ థియేటర్ లో సినిమా చూస్తే ₹5 అనమాట టికెట్. ఇవాళ మీరు పుష్ప 1700 కోట్ల కలెక్షన్ వచ్చిందంటారు. సినిమా టికెట్ ఎంత? ₹250 నుంచి 200, 300 కూడా. అంటే అదే ఇంటూ 50 చేస్తే అప్పుడు 75 కోట్లు ఇంటూ 50 చేస్తే కలెక్షన్ ఎంత అయిపోయినట్టు. దీనికంటే కూడా పుష్ప కంటే కూడా 2 అయినట్టు. కాబట్టి హిస్టరీ తోటి కంపారిజన్ మనం అవాయిడ్ చేస్తే, ఈవెన్ అదర్వైజ్ ప్రజల చేతుల్లో కన్సంప్షన్ ఇంక్రీజ్ చేయడానికి డబ్బులు పెట్టిందా లేదా ప్రభుత్వం అంటే ఖచ్చితంగా పెట్టింది. కాబట్టి ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు కన్సంప్షన్ డ్రైవ్ చేయడానికి గవర్నమెంట్ వేరే స్టెప్స్ అట్లా తీసుకుంటుంది, అది కీలకం అన్నమాట. వేరే స్టెప్స్ ఏవైతే ఇప్పుడు ఇందులో మెన్షన్ చేశారో కొన్ని ఇండైరెక్ట్ గా చిన్న స్టెప్స్ తేడా అవుతాయండి. లైక్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉంది, 3 లక్షలది 5 లక్షలు చేశారు. జనరల్ సర్వే చూశాను, ఎన్ఎస్ఓ సర్వేలో కేసీసీ ఎంతమంది వాడుతున్నారు, 3 లక్షల లిమిట్ వరకు ఎంతమంది వాడుతున్నారని. ఒక రూరల్ డిస్ట్రెస్ ఉందా లేదా అని తెలియటానికి
లాస్ట్ 8 years లో కేసీసీ కార్డు అప్పర్ లిమిట్ వరకు యూజ్ చేసే వాళ్ళు 65% అయిపోయారు. ఉమ్, అంటే వాళ్ళు 3 లక్షల వరకు కూడా వాడేస్తున్నారు. కాబట్టి ఇవాళ 5 lakhs కి పెంచడం డెఫినెట్లీ ఒక వెసులుబాటు అవుతుంది. అండ్ ఇంకొకటి, మనం సిటీలో ఇక్కడ ఉన్నాము, మనకు సివిల్ స్కోర్ అంటూ ఉంటుంది. ఆ సివిల్ స్కోర్ ని బట్టి మీరు ఎక్కువ అప్పులు తీసుకుంటే మీకు ఎక్కువ సివిల్ స్కోర్ ఇస్తాడు, ఎక్కువ చెక్కులు బౌన్స్ అయితే కనుక అంత లోయెస్ట్ సివిల్ స్కోర్ ఇస్తాడు. బట్ ఏదో అప్పు పొట్టడానికి ఆ సివిల్ స్కోర్ అనేది ఒక ప్రామాణికంగా ఇక్కడ చూస్తాం. అవును, ఒక parameter లాగా చూస్తారు అంతే. రూరల్ లో అప్పు తీసుకోవాలంటే ఒక స్కోర్ అనేది ఏది లేదు, అందుకని అప్పే ఇవ్వరు. అవును, ఇస్తే గనక క్రాప్ లోన్ తీసుకోవాలి, లేకపోతే ఇండైరెక్ట్ గా క్రాప్ పేరు చెప్పి బంగారం తాకట్టు పెట్టి తీసుకోవాలి. ఇప్పుడు గ్రామీణ క్రెడిట్ స్కోర్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయటం ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుందని. కానీ నేను ఒకటి మీకు నిన్న ఏదైతే ఎకనామిక్ సర్వేలో వచ్చిన డేటాలో నుంచి ఒక పాయింట్ చెప్తే స్టన్ అవుతారు మీరు. బ్యాంక్ క్రెడిట్ ఎంత తగ్గిపోయిందో తెలుసా వెంకటకృష్ణ గారు? టోటల్ షేర్ ఇన్ క్రెడిట్ బ్యాంక్స్ ది 2011లో 77 to 79% ఉండేది. అంటే ప్రతి 100 రూపాయలు క్రెడిట్ పుడతా ఉంటే బయట 77 నుంచి 79 బ్యాంకులు ఇచ్చాయి. అలాంటిది వాళ్ళ బ్యాంకులు ఇస్తుంది ఓన్లీ 58. 20 రూపీస్ తగ్గింది, తగ్గిపోయింది. 20% పైన తగ్గిపోయింది. అయితే ఎవరు ఇస్తున్నారు? షాడో బ్యాంక్స్, ఇటు ఎన్బిఎఫ్సిస్ లైక్ బజాజ్ ఫిన్సర్వ్ అవనండి, ఇట్లాంటి హెచ్డిబి ఫైనాన్షియల్ అవనండి, ఇవన్నీ కూడా పెరిగినాయి. సేవింగ్స్ లోంచో ఏదో ఒకటి మొత్తం. అయితే దీని ఇంపాక్ట్ వేరే విధంగా పడుతుంది సామాన్యుడి పైన. అదేంటి? కన్స్యూమర్ క్రెడిట్, ఈఎంఐ కల్చర్ కి వీటికన్నిటికి అలవాటు అయ్యి కన్స్యూమర్ క్రెడిట్ ఎంత పెరిగిందో తెలుసా అండి మీకు? జస్ట్ ఈ 10 సంవత్సరాల్లోనే 18 నుంచి 33%కి వెళ్ళిపోయింది. లిటరల్లీ డబుల్ అయిపోయింది. రైట్. అంటే ఏంటి? సామాన్యుడు ఎందుకు అప్పుల ఊబిలోకి వెళ్తాడు అప్పుల ఊబిలోకి. అందుకే, ఎందుకంటే కన్స్యూమర్ క్రెడిట్ ఎక్కువగా దేంట్లో వాడుతున్నాడు ఆయన? సామాన్యుడు ఎసెట్ క్రియేషన్ కాదు, రోజువారీ ఖర్చులకి ఎక్కువ. అప్పుల ఊబిలోకి వెళ్తున్నట్లేదు, అప్పుల ఊబిలోకి తోస్తున్నట్టుంది పరిస్థితి. ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఇష్యూస్ పక్కన పెట్టిన బడ్జెట్ లో ప్రాక్టికాలిటీ నాకు ఎక్కడ కనిపించిందంటే గ్రోత్ ఇంజన్స్ ఐడెంటిఫై